వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. ఈరోజు చెన్నైలో ప్రముఖ, మరి ఆయన ఏమనాలో తెలియదు, ఒక ప్రముఖ ప్రజ్ఞాశాలి జేకే రెడ్డి గారు. జేకే రెడ్డి గారు అంటే కోదండరామరెడ్డి గారు. ఆంధ్ర ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలో పుట్టి సుళ్ళూరుపేట సమీపంలోని మాంబట్టు గ్రామంలో జన్మించి ఈ తమిళనాడులోని చెన్నై నగరంలో, మహానగరంలో ఒక చార్టెడ్ అకౌంటెంట్గా సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్గా కాకుండా అనేక రంగాల్లో ఆయన విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తి. వారితో ప్రత్యేక కార్యక్రమం. నమస్తే అండి. నమస్కారం. బాగున్నారు సార్? మీ గురించి మేము చెన్నై రావడం ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా గజల శ్రీనివాస్ గారు చెప్పారు మీ గురించి. మేమున్నామంటే మీరు ఒక చార్టెడ్ అకౌంటెంట్ గారు కదా, ఈ నేమ్ మనం ఇంటర్వ్యూ చేస్తాం అనుకున్నాం. తెర ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మీరు ఆంధ్ర క్లబ్లో అనేక సేవలు అందించారని తెలిసింది. సరే, ఒక ఆంధ్ర క్లబ్బే కదా, దీంట్లో ఏముంటుంది, ట్రెజరర్గా ఉన్నారు కదా అనుకున్నాం. తర్వాత మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ని చూస్తుంటే మీరు ఒక మహా విజ్ఞాన గని. మీరు మేము ఎంతోమందిని ఇంటర్వ్యూలు చేస్తున్నా, నేను చూశాను. సహజంగా కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సంతోషం. ముఖ్యంగా మీరు మీరు ఎక్కడ పుట్టింది, ఎక్కడ మీ ప్రాంతం? నేను పుట్టింది ఒక సాధారణ రైతు కుటుంబంలో, మాంబట్టు అని సూళ్ళూరుపేట పక్కన ఒక కుగ్రామం అని చెప్పాలి. ఎందుకంటే నేను డిగ్రీ పూర్తి చేసే వరకు మా ఊరికి రోడ్డు లేదు, కరెంటు లేదు. అలాంటి కుగ్రామంలో జన్మించాను. భగవంతుడి దయ వల్ల ముగ్గురు అన్నదమ్ముళ్ళు, మేము ముగ్గురం బాగా చదువుకున్నాం. నేను 1976లో చెన్నైకి వచ్చి ఇక్కడ సిఏ చేయడం జరిగింది. ఉద్యోగం అనేది చేయకుండా డైరెక్ట్గా ఆఫీస్ పెట్టారు. ఇక్కడ నాకు గాడ్ ఫాదర్లు ఎవరు లేరు, కానీ ఏదో ఒక లేని ధైర్యం, మనం క్రమశిక్షణతో చేస్తే పైకి రాగలం అనే ఒక మన వ్యక్తిత్వం మీద ఒక ధీమాతోటి 1982లో స్టార్ట్ చేశాను. 44 సంవత్సరాలు రేపు మార్చి పూర్తి చేస్తున్నాను. కానీ మీరు చదువు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ప్రాక్టీస్ అంతే. టేబుల్, ఒక చైరు, ఒక ఫ్యాను, ఒక టైప్ రైటర్ పెట్టుకొని స్టార్ట్ చేస్తాను. అలా మొదలైంది అన్నమాట ప్రస్థానం. ఇప్పుడు మార్చికి 44 సంవత్సరాలు పూర్తవుతాయి. నా అదృష్టం ఏంటంటే నా కుమారుడు కూడా ఇదే లైన్కి వచ్చాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు అప్పచెప్పి, నేను మా అమ్మాయికి 2004లో వివాహం అయింది. అయిన తర్వాత నాలో ఉన్నటువంటి ఏం చెప్పాలి, ఆ సంగీతం, సాహిత్యం, ఆ సాంస్కృతిక సేవ, ఈ లక్షణాలన్నీ బయటికి తీసుకుంది. అంటే మీకు పుట్టుకతో ఏమీ రాలేదు, మధ్యలో వచ్చింది ఆలోచన విధానం? పుట్టుకతో ఉన్నటివే బయటకు వస్తాయండి. ఎందుకంటే మీకు శ్లోకం చెప్తాను. దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వముచితజ్ఞత అభ్యాసేన న లభ్యంతే చత్వార సహజా గుణాః. దానం చేసేటటువంటి గుణం, మంచిగా మాట్లాడే తత్వము, బీరత్వము, ఉచిత అనుచిత జ్ఞానం, ఇలాంటివి ఒకరు చెప్పిస్తే రావత, పుట్టుకతోనే రావాలి. కానీ ఆ పుట్టుకతో వచ్చిన గుణాలని మనం మొదటి నుంచి వాటిని పర్సూ చేయకపోవచ్చు. కానీ జీవితంలో ఒక స్థిరత్వం వచ్చిన తర్వాత ఆ కోరిక మళ్ళీ మెల్లగా బయటపడుతుంది. ఆ మెల్లగా బయటపడిన దాన్ని మనం సాధన చేసి, అది దాంట్లో కృషి చేసి ఫలితాన్ని అనుభవిస్తే అంతకు మించిన ఆత్మానందం ఏమీ లేదని నా ఉద్దేశం. అలా జరిగింది అది. అదే సార్, ఏంటంటే మీ యొక్క గానం అద్భుతంగా ఉంది. మీ గాత్రం, సంతోషం, గొంతు కూడా మీ ఇన్ని కళ్ళు ఉన్నాయని తెలియదు మాకు. అయితే ముఖ్యంగా ఏంటంటే మీ గురించి మొత్తం మేము తెలుసుకున్న దాంట్లో వెలుగు కిరణాలు అనేది ఒక కాన్సెప్ట్ మీరు తయారు చేసి, దాంట్లో నీతి శాస్త్రంలో నుంచి కొన్ని శ్లోకాలు తీసుకొని మీరు దీన్ని అద్భుతంగా మీరు పాడి వాటికి వాచకం కూడా. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మాకు తెలిసింది, బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మహానుభావుడు. ఆయన మీరు పాడిన ఈ శ్లోకాలకి ఇంట్రడక్షన్ ఆయన మహద్భాగ్యం. దాని గురించి అసలు మీకు ఈ వెలుగు కిరణాలు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది చెప్పండి మీరు. మా నాన్నగారు నరసింహ శతకం, అమరకోశం, వేమన శతకం, సుమత్ శతకం, ఈ నీతి శాస్త్రం, ఇవన్నీ కదిపితే కొన్ని వందల శ్లోకాలు, వందల పద్యాలు చెప్పేవారు. ఆయన చెప్పేవారు. పాడేవారు కాదు, కానీ చెప్పేవారు, అర్థవంతంగా చెప్పేవారు. అది చిన్నప్పటి నుంచి విని విని నాలో ఒక ఉత్సాహం, మనం ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. సో ఆయన చివరి దశలో, ఆయన 2013లో చనిపోయారు. 2002-03 ఆ ప్రాంతంలో 10 సంవత్సరాల క్రితం నుంచి నాతోనే ఇంట్లో ఉన్నారు కాబట్టి
ఆయన ఈ నీతి శాస్త్రంలో పద్యాలను చెప్పేవారు. ఆ నీతి శాస్త్రంలో శ్లోకాలను చెప్తూ ఉంటే నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. చాలా అర్థవంతం. ఈ కాలం పిల్లలకి ముఖ్యంగా కావాల్సిన శ్లోకాలు. మనం ఎందుకు దీన్ని ఆల్బమ్గా చేయకూడదని చెప్పి ఒక ఆలోచన వచ్చి, నేను ఘంటసాల గారికి వీరాభిమానం అంటే మీరు నవ్వుతారేమో ఎవరైనా శ్రోతలు, ప్రేక్షకులు. భగవంతుడి దగ్గర చాలాసార్లు కోరుకున్నాను, వచ్చే జన్మంటూ ఉంటే నాకు ఘంటసాల గారిలా పుట్టించండి. అంత వీరాభిమాన్ని ఆయనకి అంకితం ఇస్తూ ఈ ఆల్బమ్ వెలుగు కిరణాలు చేయడం జరిగింది. ఎప్పుడండి, ఏ సంవత్సరంలో చేశారు మీరు అది? 2006లో చేశాను. యూట్యూబ్లో దాన్ని 2015-16లో పెట్టాను. దానికి వీడియో రూపాన్ని కల్పించి, అప్పుడు ఆడియో చేశాను, దీనికి వీడియో రూపాన్ని కల్పించి 2015-16లో పెట్టాను. ఇప్పుడు మొత్తం మీరు 30 శ్లోకాలు కదా దాంట్లో ఉంది. దాంట్లో మీకు బాగా అసలు ప్రజలకు ఉపయోగపడేది ఏంటి చెప్పండి. మెయిన్ అసలు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే శ్లోకం గురించి వివరంగా చెప్పండి. మీకు ఒక్కటంటే కష్టం, కానీ ఇప్పుడు ఒక శ్లోకం చెప్పేశాను మీకు. అది దేనికి సంబంధించింది? ఒక శ్లోకం ఏంటంటే, మనిషి ప్రతి ఒక్కడు నేను చాలా గొప్పవాడిని అనుకుంటాడు, కానీ దాని గురించి ఒక శ్లోకం ఉంది. స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఇంట్లో మాత్రమే పూజింపబడేవాడు మూర్ఖుడట. ఒక గ్రామంలో పూజింపబడేవాడు గ్రామ పెద్ద. ఒక దేశంలో పూజింపబడేవాడు ఆ దేశానికి రాజు. కానీ విజ్ఞాన సంపద కలిగిన వాడు ప్రపంచమంతా ఆయన్ని మెచ్చుకుంటారట, ఆయన్ని మర్యాద చేస్తారట. అంటే మనకు సంపద అన్నిటికన్నా కూడా విజ్ఞానం అనేది చాలా ముఖ్యం అని చెప్పే శ్లోకం. విజ్ఞాన సంపద అవసరం. విజ్ఞాన సంపద అందరూ సంపదల కన్నా కూడా విజ్ఞాన అందరూ ఏంటంటే డబ్బు సంపాదించి వచ్చిన ఉందా, డబ్బులు, ఇళ్ళు, విజ్ఞాన పొలాలు. ఒక రెండో శ్లోకం తల్లి గారి ముఖ్యత్వాన్ని గురించి. ఈ కాలం పిల్లలు తల్లిదండ్రులకు విలువ ఇవ్వడం చాలా తక్కువైపోయిందండి. పిల్లలు తల్లిదండ్రులకి పాద నమస్కారం చేయడం అనేది అరుదైన ప్రక్రియ అయిపోయింది ఇప్పుడు. అవును, అదేదో వాళ్ళకి చాలా తక్కువ అనుకునే ఒక గుణం వచ్చేసింది ఇప్పుడు. కానీ ఈ శ్లోకంలో ఏం చెప్తాడు? భూప్రదక్షిణ షట్కేన కాశీయాత్రాయుతేన చ సేతు స్నాన శతైర్యచ్చ తత్ఫలం మాతృవందనే. తత్ఫలం మాతృవందనే. భూప్రదక్షిణ 6 సార్లు చేసిన పుణ్యం, కాశీకి అనేక పర్యాలు పోయిన పుణ్యం, సముద్ర స్నానం 100 సార్లు చేసిన పుణ్యం, తన తల్లికి ఒక్కసారి మనసు పెట్టి నమస్కారం చేసి ప్రదక్షిణ చేస్తే ఆ పుణ్యం కలుగుతుందని ఈ శ్లోకం అర్థం. ఇట్లాంటి శ్లోకాల వల్లైనా పిల్లలు బాగుపడతారు. ఒకరికి కాకపోయినా ఒకరికైనా మైండ్లో ఎక్కుతుంది కదా అని నేను ఈ శ్లోకాలని 30 శ్లోకాలు ఆణిముత్యాలండి. ముఖ్యంగా మీ శ్లోకాల్లో ఏంటంటే జనరల్గా ఈ ఇబ్బందులు రావడం, గొడవలు రావడం ఏదో కోపం వలన పిల్లలకు కూడా చాలా కోపం ఉంది. దాని గురించి ఏదో నేను విన్నాను. ఒకసారి కోపం గురించి చెప్పండి ఒకసారి. కోపం రానివాడు మనిషి ఎవరు ఉండడండి. ఏదో ఒక సందర్భంలో ఈవెన్ మునులకు కూడా కోపం వచ్చిన ఉదంతాలు చాలా ఉన్నాయి. కానీ ఆ కోపం ఎలా ఉండాలనేది ఈ శ్లోకం చెప్పు. ఉత్తమే క్షణకోపస్యాత్ మధ్యమే ఘటికాద్వయం అధమే స్యాదహోరాత్రం పాపిష్టే మరణాంతకం. ఉత్తముడికి కోపం ఒక్క క్షణం ఉంటుందట, మధ్యముడికి 2 ఘడియలు ఉంటుందట, అధముడు అంటే చెడ్డవాడికి ఒక రాత్రంతా ఉంటుందట. కానీ పాపిష్టి వాడు ఉన్నాడే, వాడు పుట్టుక నుంచి మరణించే వరకు ఉంటుందట. ఇది ఆ కోపం యొక్క లక్షణం. ఎందుకంటే వాళ్ళకి చూస్తున్నాం కదా, మెయిన్ ఈ కోపం అనే దానివల్ల ఈ షార్ట్ టెంపర్ అంటారు కొంతమంది. అమ్మాయి షార్ట్ టెంపర్ అండి, దాంతో జీవితం అంతా పోగొట్టుకుంటున్నారు కదా. దానికోసం ఇప్పుడు మీరు విన్న తర్వాత మా ఆలోచన ఏంటంటే దీన్ని అసలు పాఠ్య పుస్తకాల్లో ప్రవేశపెట్టాలి. ఇప్పుడు డిజిటల్ వచ్చింది కాబట్టి మా ఛానల్ ద్వారా కూడా ప్రజలందరికీ మీరు తెలియజెప్పుకున్నాం. అలా జరిగితే అవును నా ప్రయత్నం ఫలించిందని అనుకుంటాను. ఎందుకంటే ఇప్పటి వరకు మేము వినలే ఇది.
ఇప్పుడు జనరల్గా మనం ఎన్నే ఉన్నాం, ఘంటసాల గారు అనేక గీతాలు విన్నాం, అది అద్భుతం, మహానుభావుడు. కానీ మీరు ఆయన్ని అనుసరించి ఆయన యొక్క శిష్యుడిగా, ఆయన యొక్క ఫాలోవర్గా మీరు నేను ఏకలవ్య శిష్యుడు. ఏకలవ్య శిష్యుడిగా అంత బాగా పట్టడం ఇది. తర్వాత మీ దాంట్లో జిహ్వాగ్ని గురించి కొన్ని అవునండి. ఏంటి జిహ్వాగ్ని జిహ్వ, గురించి జిహ్వ. ఏంటి జిహ్వ నాలుక. ఈ కోపం గురించి మాట్లాడాం కదా మనం. ఉమ్, ఇప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు మనిషి ప్రవర్తన మారిపోద్ది, తన నాలుక మీద తన కంట్రోల్ పోద్ది. ఉమ్, కాబట్టి ఆ నాలుకని పద్ధతిగా ఉంచుకుంటే ఎన్ని మంచిలు జరుగుతాయో, అవి లేకపోతే ఎన్ని చెడులు జరుగుతాయో చెప్తుంది ఈ శ్లోకం. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవః, జిహ్వాగ్రే బంధన ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. మన నాలుక మాట్లాడే విధానం చేత మనకు సిరి సంపదలు కలుగుతాయట. అదే నాలుక వల్ల, మంచితనం వల్ల మన చుట్టూ బంధుమిత్రులు, స్నేహితులు చెప్తారట. ఆ నాలుకను మనం సరిగ్గా ఉపయోగించుకోకపోతే చేతికి సంకెళ్ళు పడతాయట, ఒక్కోసారి మృత్యువు కూడా ప్రాప్తిస్తుందట. కాబట్టి మన నాలుకని మనం ఎలా ఉపయోగించుకుంటామో అది చాలా చాలా ముఖ్యం. ఇది ఇలాంటి శ్లోకాలు చాలా ఉన్నాయండి. అదే ఇప్పుడు మన జేకే రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, మనం ఫస్ట్ కోపం అనేది ప్రతి ఒక్కరికి తగ్గించుకోవాలి. రెండోది, ఆ కోపం వచ్చిన తర్వాత మనకేమవుతుందంటే ఆటోమేటిక్గా మన నాలుక కంట్రోల్ చేసుకోవాలి. తిట్టేస్తాం, ఆ కోపంతో ఇష్టం వచ్చినట్టు తిట్టేసిన తర్వాత దానికి ఏమేమి జరగచ్చు, అదే మీరు చెప్పేది. ఏదైనా జరగచ్చు. మీది అద్భుతమైన విషయం కదా. మన నాలుక కంట్రోల్ లేకపోతే మాట్లాడతాం, నీ సంగతి చూస్తాం, అది చేస్తాం, ఇది సిరి చేస్తాం. సంపదలు, బంధుమిత్రులు, స్నేహితులు చేర్చుకునే ఈ నాలుకే, ఈ నాలుకను మనం సరిగ్గా ఉపయోగించకపోతే చేతికి సంకెళ్ళు పడతాయి, మృత్యువు రావచ్చు, చెప్పలేము. అది చాలా అద్భుతం అండి. ఎందుకంటే దీంట్లో అసలు ఎంత అర్థం ఉందంటే, ఇది ప్రతి ఒక్క మనిషికి అవసరమే, సామాన్యుడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. వయసు తేడా లేదు దీనికి, నాలుగు వయసుతో సంబంధం లేదు. అదే నాలుగు చూడండి, మనం టీవీలో చూస్తున్నాం. నిన్న కూడా మన యాక్టర్ శివాజీ ఏదో మాట్లాడాడు, వాస్తవంగా అతను మాట్లాడిన దాంట్లో నిజం ఉన్నా ఆ నాలుక డిఫరెంట్గా పదజాలం, రెండు పదాలు, అందులో ముఖ్యంగా ఒక్క పదం. నేను కూడా అతను చెప్పేప్పుడు భలే చెప్పాడు కరెక్ట్గా అనుకున్నా. ఒకసారి మురళీమోహన్ గారు పార్లమెంట్లో ఇదే మాట్లాడారు, చాలా సభ్యతగా మాట్లాడారు. ఒక్క పదం కూడా ఆయన అసభ్యంగా మాట్లాడారు, ఇదే సబ్జెక్టే. అప్పుడు మహిళా లోకం తిట్టిపోశారు, అది వేరే విషయం. ఈయన శివాజీ కూడా మాట్లాడిన సబ్జెక్టు నా వరకు చాలా మంచిది, అవును, ఇప్పుడుండే జనరేషన్ మంచిది. కానీ ఆ వాడిన పదజాలం తప్పు. దానికి నాలుకే కారణం, నాలుకే, ఇంకేం అది లేని పొంది కొని తెచ్చుకోవడం అంటారు దాన్ని, ఇంకేం లేదు. అది మాకు సామెత చెప్తారు, ఇంటి మీద రాయేసి ఈ పడ్డాం పెడ్డాం అంటారు. మా నెల్లూరులో సామెత ఇది. గొడవ ఎట్టొస్తుంది అంటే, ఇంటి మీద రాయేసి ఈ పడ్డాం పెడితే గొడవ వస్తుందంట. సో ఎవడో వేసాడు అనుకుని గొడవ చేయడం. అది అట్లా తను అంత మంచి విషయాన్ని మాట్లాడుతూ అనవసరంగా ఒక్క మాట పొల్లు పోయేసరికి ఎంత క్రిటిసిజము, ఎంత దుమారం లేదు. ఇప్పుడు ఆయన మీద కేసు కూడా పెట్టారు, 27వ తారీఖు రావాలి ఉమెన్ రైట్ కమిషన్ ముందు. మరి ఈ రకంగా అనవసరం కదా. అదే కాబట్టి మన నాలుక మీద మనం నియంత్రణ తెచ్చుకుంటే అంతమించిన ఉత్తమమైంది. అది సార్, మీరు రాసిన 30 శ్లోకాల గురించి మనం ఇంకోసారి మన విజయవాడ మీరు వచ్చినప్పుడు స్టూడియో పెట్టుకున్నాం, 30 మీరు పాడినాయి. తర్వాత మీరు ముఖ్యంగా ఈ మీ యొక్క వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్గా ఒక కామన్ మ్యాన్గా వచ్చింది మీరు. ఇవాళ మేము తెలుసుకుందాం అంటే టాప్ 10లో ఉన్నారంట మీరు చెన్నైలో. చాలా సంతోషం. ఏంటి మీరు ఎట్లా దాంట్లో మీరు ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోకుండా, ఎవరి దగ్గర జాబ్ చేయకుండా దీన్ని రావడానికి కారణం ఏంటి అసలు? నేను ఒక 4-5 కారణాలు చెప్పగలను. ఒకటి, మనిషికి కృషి, తన నమ్మకం, తన మీద నమ్మకం, ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. దైవం అనుగ్రహం అనేది అది మూడోదండి. మొదటి మనకు కావాల్సింది మన మీద మనకు నమ్మకం ఉండాలి. రెండోది దానికి తగిన కృషి చేయాలి. గాల్లో దీపం పెట్టి దేవుడా కాపాడంటే దేవుడు కాపాడు. గాల్లో దీపం పెట్టకుండా మన చేతులు అడ్డు పెట్టి భగవంతుడా కాపాడంటే కాపాడుతాడు. కాబట్టి మన మీద మన నమ్మకం పెట్టుకొని కృషి చేసి వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని, అక్కడ ఏంటంటే అహం ఉండకూడదు. ఇప్పుడు ఒక వృత్తి చేసేటప్పుడు ఆయన పిలుస్తున్నాడు, నేను ఎందుకు వెళ్ళాలి అంటే నీ దగ్గరకు ఆయన ఎందుకు రావాలి? అహం అనేది ఉంచుకోకుండా ఒకరికొకరికి మర్యాదలు ఇచ్చుకుంటా, ఏ అవకాశాన్ని వదులుకోకుండా
సరైన దారిలో. మూడోది ఏంటంటే నీతి. డబ్బు అందరూ సంపాదిస్తారు, డబ్బు అందరికి కావాలి, కానీ నీతివంతంగా సంపాదించుకోవడం మొదటి నుంచి దీన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. నాలుగో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సమయపాలన. నాకేమి పని లేనప్పుడు అండి, పెద్ద బిగినింగ్ ఒక 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఏం లేవు కదా. ఒక ల్యాండ్ ఫోన్ చేసి ఎవరో క్లయింట్, సార్ నేను 11 గంటలకు వస్తానన్నారు అనుకోండి, రాండి అని చెప్పేవాడిని. ఒక అరగంట 3/4 గంట వెయిట్ చేసేవాడిని. కావాలని పని లేకపోయినా ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేవాడు. ఎందువల్లంటే నా సమయం ఒక విలువ అతనికి తెలియాలి, నెక్స్ట్ డే అతను రావాలి. ఇలా నేను మొదటి నుంచి ఈ సమయ పాలనని పాటిస్తాను. నా పురోభివృద్ధికి అది కూడా చాలా ముఖ్య కారణం నేను అనుకుంటున్నాను. తర్వాత దైవం, డెఫినెట్గా దైవ అనుగ్రహం అనేది ఉండాలి. తల్లిదండ్రుల వాళ్ళు ఆ పుట్టుకతోటి మనకు వచ్చిన గుణాలు ఉండాలి. ఇవాళ భగవంతుడి దయ వల్ల 44 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాను ప్రొఫెషనల్గా. నా మీద ఒక చెడ్డ రిమార్క్ అనేది అటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కానీ ఇటు క్లయింట్స్ పరంగా కానీ లేకుండా భగవంతుడి అనుగ్రహంతో నేను నెట్టుకు రాగలిగానంటే అది నా కృషితోటి భగవంతుడి అనుగ్రహం కూడా. ఇవాళ చెన్నై సిటీలో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీస్లో ఒక టాప్ 10-15 మందిలో నేను ఉన్నానని చెప్పుకోవడానికి, మేము చెప్పుకోకూడదు అట్లా, మా చార్టెడ్ అకౌంటెంట్ రూల్స్ అవి, కానీ ఆ స్థాయిలో ఉన్నందుకు నాకు చాలా గర్వం ఉంటుంది. ఇప్పుడు ఇదే కాకుండానండి, మీరు సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా చేస్తున్నారు. మేము అది కూడా తెలుసుకున్నాం. మీరు దాదాపు 20 సంవత్సరాలుగా ట్రస్ట్ స్థాపించి కామన్ మ్యాన్లకి అంతా కూడా రకరకాల మెయిన్ ఎడ్యుకేషన్, మెడికల్ ఇలాంటి రంగాల్లో పూర్ పీపుల్, నీడీ పీపుల్కి మీరు సర్వీస్ చేస్తారు. అంటే అది కూడా నిజమైన నీడీ పీపుల్కి. ఎందుకని మీరు ఈ రకంగా సర్వీసులు చేయడానికి కారణాలు ఏంటి అసలు? అంటే భగవంతుడు అందరికీ ధన సంపదను ఇవ్వడండి. భగవంతుడు మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చినప్పుడు, నేను చెప్పాను కదా, నేను మెడ్రాస్కి వచ్చినప్పుడు రిక్తహస్తాలతో వచ్చాను. మా నాన్న తల్లిదండ్రులు నాకు చదువు చెప్పించారు. ఆనాడు నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మోపెడ్ కొనడానికి కూడా నాకు డబ్బు లేదు. నేను గర్వంగా చెప్పుకుంటాను, అందులో తప్పేం లేదు. అలాంటి వాడికి భగవంతుడు అన్ని రకాల సౌకర్యాలు, ఇల్లు, ఆఫీసు, కార్లు, తోట అన్నీ ఇచ్చారు. మంచి బిడ్డలు, వాళ్ళు ప్రయోజకులు అన్నప్పుడు సొసైటీకి నేనేం తిరిగి ఇవ్వగలను అని ఒక ఆలోచన మొదటి నుంచి ఉండింది. కాబట్టి అదే చెప్పాను మీకు, దాతృత్వం పుట్టుకతోటి రావాలి, కొత్తగా వస్తే రాదు. అది పుట్టుకతోనే ఉండింది కాబట్టి అది అప్పుడు బయటకు వచ్చి 2002లో ఆ ధార్మిక సంస్థను స్థాపించి మా స్పిరిచువల్ గురువు గారు బాబూజీ పేరుతో బాబూజీ మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టి ఒక 50 లక్షలు దాని కార్పస్ ఫండ్గా వేసి దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్ అನ್ನು మళ్ళీ మేము కొంత చేర్చి కుటుంబ నిధులతోటి ఇవాళ 2002 నుంచి 2025 వరకు క్రమం తప్పకుండా 2వ ఆదివారం మాకుండే ఫామ్లో సూళ్ళూరుపేట దగ్గర 2వ ఆదివారం మెడికల్ క్యాంప్ కంపల్సరీగా చేస్తున్నాం. ఇది కాకుండా కొన్ని వందల మందికి విద్యార్థులకి విద్యా సహాయం చేస్తాం. ఇప్పుడే ఈ మధ్యనే తీసాం అనాలిసిస్, దాదాపు 77 లక్షల రూపాయల సహాయం ఈ 22-23 ఏళ్లలో ఈ పేదవాళ్ళ కోసం నేను చేయగలిగాను అనేది నాకు చాలా మనసుకు తృప్తి అండి. కారణం అదేండి. తర్వాత మీరు ఇదే కాకుండా 6 సూత్రాలను కూడా ఒకటి మీ నోట్ల నుంచి మీ గమనం వచ్చింది, దాన్ని కూడా వాటి గురించి మనం వివరంగా చెప్దాం. దానికి ముఖ్యంగా ఏంటంటే మీరు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో మీకు విశిష్ట పురస్కారం లభించింది. దీనిని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రేపు 3వ తారీఖు తీసుకోబోతున్నారు మీరు. అందుకే మేము చెన్నై దాకా రావడం, మీ ఇంటికి వచ్చి మీ ఆఫీస్కి వచ్చాను, మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా కారణం అదే. ఇందులో మీలాంటి మహానుభావుల్ని మనం సొసైటీకి పరిచయం చేసి మీ ద్వారా అనేక కుటుంబాలు, ఎందుకంటే యూత్కి వాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు లేదండి, చెప్పినా వినిపించుకోవట్లేదు. దాంట్లో మీరు చెప్పేదాంట్లో క్లారిటీ ఉంది, మీ వాయిస్లో మంచి ఇది ఉంది, క్యాచ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు ఇలాంటి పురస్కారం ఇచ్చారేమో అనుకుంటున్నాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ పురస్కారం గురించి? ఒకటండి, మనలో అర్హతలు ఉండడం ఒకటి, అర్హతల్ని గమనించి ఒక పురస్కారం మంచి సంస్థ ఇవ్వడం ఇది రెండోదండి. పురస్కారాల కోసం ప్రాకులాడకూడదు, కానీ మన అర్హతల్ని గమనించి గుర్తించి ఒక మంచి సంస్థ గజల్ శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఒక పురస్కారాన్ని మనకు ఇస్తున్నారంటే నాకు చాలా సంతోషం ఇస్తుంది. అది ప్రతి వ్యక్తిలో ఒక ప్రతిభ ఉంటుందండి. ఆ ప్రతిభని గుర్తించడం అనేది, దాని గుర్తింపు రావడం అనేది ప్రతి మనిషికి ఆనందాన్ని కలుగుతుంది. గజల్ శ్రీనివాస్ గారి మంచి మిత్రులు, ఆంధ్ర సారస్వత పరిషత్ ద్వారా
నాకు ఆంధ్ర సారస్వత పురస్కారం అనే దాన్ని ఇస్తానని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ఒక గుర్తింపు, ఏమీ లేకపోతే గుర్తింపులు రావు కదా, ఏదో ఒకటి ఉంది కాబట్టి, అది ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో మన జన్మభూమిలో మనకు వస్తుందంటే చాలా సంతోషపడ్డానండి నిజంగా. సరే, ఒక విషయం అడగచ్చు. మీరు ఇప్పుడు మీ ఏజ్ ఎంత ఉందండి? మీ వయసు ఎంత? అది భగవంతుడి దయ అండి, అది ప్రేక్షకులుగా వదిలేస్తున్నారు. మీ వయసు ఎంత ఉండదు? ఎందుకంటే మీరు, నాకు తెలిసి మీకు 70 సంవత్సరాలు ఉన్నట్టుగా నా దీన్ని తెలుస్తుంది మీ గురించి చూస్తే. నిజంగా 70 ఏళ్ళు ఉన్నాయా మీకు? నాకు 70లో అడుగు పెట్టానండి మొన్న నవంబర్లో. 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ వసంతంలో అడుగు పెట్టాను. ఒకసారి ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగాభ్యాసం చేసేటప్పుడు అక్కడ లాస్ట్ డే ఒక క్వశ్చన్ అడిగారు, ఒక ప్రశ్న. మీరు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలనుకుంటున్నారు, జీవించాలనుకుంటున్నారు? ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ చెప్పేదానికి, ఒకటి 70 ఏళ్ళని, ఒకరు 60 ఏళ్ళని, ఒకటి 80 ఏళ్ళని. అట్లా నా ఆన్సర్ ఏంటి తెలుసా అండి? దట్ వాజ్ ద బెస్ట్ ఆన్సర్ ఆ రోజు. ఆయన యోగా టీచర్ చెప్పారు, నేను నాకుగా జీవించగలిగినన్ని రోజులు ఇతరుల సహాయం లేకుండా, అది ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, జీవించడానికి నాకు హ్యాపీ అని చెప్పారు. సో ఇతరుల సహాయం పొందకుండా, అంటే కాళ్ళు చేతులు పట్టుకొని లేక మనకుగా అన్ని పనులు చేసుకోగలిగితే అది 100 ఏళ్ళు బతకచ్చు, మన శరీరాన్ని బట్టి 120 ఏళ్ళు బతకచ్చు. మన చేతిలో లేదు. సో ఈ రోజుకి 70వ సంవత్సరానికి ఈ ఆరోగ్యంగా సంతోషంగా ప్రతిరోజు 2 సంవత్సరాలు 2 గంటల సేపు వ్యాయామం చేస్తాను, షటిల్ ఆడతాను, వాకింగ్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, ధ్యానం చేస్తాను. ఇవన్నీ చేసుకుంటా పోతూ ఉంటే ప్రతి ఒక్కడు సంతోషంగా ఉంటాడు. లాస్ట్గా చివరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఏంటంటే, మనిషికి చాలా కోరికలు ఉంటాయి. కోరికలకి అసలు ఎల్లలేవు, హద్దులు లేవు. కానీ 60 సంవత్సరాలు దాటిన వాడు ఎవడైనా సరే తన కోరికల్ని లిమిట్ చేసుకోవాలి. దేనికి? సంతోషం వేరే, ఆనందం వేరే. సంతోషం శరీరానికి సంబంధించింది, ఆనందం ఆత్మకు సంబంధించింది. 60 సంవత్సరాల తర్వాత ఆనందం వెనుకాల పరిగెడితే మనిషి తప్పులు చేయడు, చాలా సంతోషంగా బతకగలడు. సో కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఇలా ఉండడానికి కారణం ఏంటంటే, నా ఆనందాన్ని నేను ఎత్తుక్కుంటూ హ్యాపీగా ఈ 10 ఏళ్ళు గడిపాను. ఇంకా భగవంతుడు ఎన్ని సంవత్సరాలు ఇస్తారో అని నేను అడుగుతాను. సంతోషం కోసం పాకులాడు, ఆనందం కోసం బతుకు. ఇంకొకటి చివరిగా ఏంటంటే, మా #1 న్యూస్ గురించి మీరు చూశారు కొన్ని మా గురించి. ఇప్పుడు మేము #1 ఓటీటీగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. రేపు తెలుగు మహాసభల ద్వారానే మనం ప్రజల్లోకి వెళ్తున్నాం. మా యొక్క విధానాలు మీరు చూసారండి. ముఖ్యంగా ఏంటంటే, కామన్ మ్యాన్ గురించి మేము ఫైట్ చేస్తున్నాం ఇబ్బందులు ఉన్నప్పుడు. క్యాప్షన్ పెట్టి, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం, సామాజిక అస్త్రం. అట్లాగే ఇప్పుడు #1 ఓటీటీ కూడా ఏం చేస్తామంటే, జనరల్గా ఓటీటీ అనేక ఉన్నాయి, మీరు చూస్తుంటారు. ఓన్లీ ఎంటర్టైన్మెంట్, మూవీస్ ఇవే. మేమే పెట్టామంటే #1 ఓటీటీ. మీరంటే వినోదంతో కూడిన విజ్ఞానం. వినోదం ఉంటుంది, విజ్ఞానం కూడా ఉంటుంది. ఇప్పుడు మీలో ఎంత విజ్ఞానం ఉందో, మీలాంటి వాళ్ళందరినీ మేము వెళ్ళటం, ఇంటర్వ్యూలు చేయటం, మా వాళ్ళందరికీ అందించడం, జనాలందరికీ. ఇది మా కార్యక్రమం. దీని మీద మీ అభిప్రాయాలు, మీ సూచన సలహాలు చెప్పండి. నా వరకు మీ పేరులోనే ఉందండి, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. శస్త్రం కాదు, శస్త్రం మనిషి ప్రయోగించేది, అస్త్రం మంత్రోచ్చారణతో ప్రయోగించేది, అంటే విజ్ఞానంతో. శస్త్రాన్ని ఎవడైనా లాగేసేయచ్చు అంతే, అది పడచ్చు పడకపోవచ్చు. కానీ అస్త్రం అనేది ఉంది చూశారు, మంత్రోచ్చారణతో చేసేది, ఆ విజ్ఞాన సంపత్తితోటి దేన్నైతే ఏం చేశారో గురి తప్పకుండా పోయి తగులుతుంది. మీ పేరులోనే పెట్టేశారు అస్త్రం. కాబట్టి రెండవది, ఒక 2 ప్రోగ్రాంలు చూశాను ఇప్పుడు, చాలా నిక్కచ్చిగా, నికార్సుగా అడగదలుచుకున్నది సూటిగా అడుగుతున్నారు. అదేదో వాళ్ళేదో ఫీల్ అవుతారు, వీళ్ళేదో ఫీల్ అవుతారని కాకుండా, పార్టీలకి, ప్రలోభాలకి, కులాలకి, మతాలకి దూరంగా మీరేమైతే అడగదలుచుకున్నారో అవి పర్ఫెక్ట్గా అడుగుతున్నారు. ఆ సమాధానాలు మీరు రాబట్టుకుంటున్నారు. ఆ ప్రక్రియకి నేను చాలా సంతోషపడ్డానండి, చాలా చాలా సంతోషపడ్డాను. ఇలాగే మీ కార్యక్రమం అనేది 100% ఎన్నో కాలాల పాటు మన తెలుగు ప్రజలకు చేరాలని, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ, అటు తెలంగాణలో కానీ, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ చేరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇది ఈరోజు చెన్నై నుండి జేకే రెడ్డి గారు, వారి గురించి మనం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. జేకే రెడ్డి గారి గురించి రాబోయే రోజుల్లో మన #1 ఓటీటీలో అనేక ధారావాహికగా వస్తానంటే కార్యక్రమాలు. ఎందుకంటే మనం ఆయన కలవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మనం ఏవైతే ఏ ఆశయంతో మనం ఓటీటీ అని పెడుతున్నామో, వారికి కూడా, మీకు కూడా దాంట్లో మనం కొన్ని మేము క్రియేట్ చేస్తున్నాం. ఈ వెలుగు కిరణాలు అనే దాని మీద ప్రజలకు ఉపయోగపడే విధంగా #1 ఓటీటీ ఉంటుంది. దానికి
మొట్టమొదటిగా ప్రతి మనిషికి సంబంధించిన ఎలాంటి మార్పు రావాలి, పిల్లలకి ఎలా ఉండాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, అలాగే 6 సూత్రాలు ఇంకా ఉన్నాయని చాలా. అవన్నీ కూడా మనం ఒక్కొక్క వారం ఒక్కొక్కటిగా మనం దీన్ని టెలికాస్ట్ చేసి మనం రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఇలాంటి మహానుభావులు అనేక మంది ఉంటారు ఈ ప్రపంచంలో తెలుగువారు. వారందరినీ కలిసి ఇలాంటి ఇంటర్వ్యూలు చేయడమే మా లక్ష్యంగా భావిస్తూ ఈ రోజున చాలా సంతోషంగా ఫీల్ అవుతామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి ఎంఎస్ఆర్ గారు, మా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని నేను చూసా ఇందాక మీ యొక్క మెమెంటోస్ అని, దాంట్లో ఒకరు ద కంప్లీట్ మ్యాన్ అన్న ఇది. అంటే పూర్తి మనిషి అంటే ఇలా ఉండాలి, ఇక పరిపూర్ణమైన మనిషి అంటే దేవుడు మన పుట్టించినప్పుడు ఏంటంటే మనకి మీలా జీవించమని పంపించాడు వాస్తవంగా. కానీ మనం ఏంటంటే రకరకాలుగా ఆశలతో ఆస్తులు సంపాదించాలి, పదవులు రావాలి, హోదాలు రావాలి, ఇది అది నాది అని. సో కాబట్టి ఇవాళ మిమ్మల్ని కలవడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన చెన్నై ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగువారు జేకే రెడ్డి గారు. ఆయన కూడా సామాజికవేత్తగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అనేక మందిని ఆయన అవగాహన పరుస్తూ, ఉత్సాహపరుస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి జేకే రెడ్డి గారు ఉన్నారు. ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నెంబర్ 1 మీడియా సంస్థలు ఎలా ఫీల్ అవుతుంది? నమస్కారం అండి. ప్రపంచ తెలుగు మహాసభలు అనే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి నెంబర్ 1 ఓటీటీ అనే ఛానల్ శ్రీ సుధాకర్ నాయుడు గారు ఆయన మనస్ఫూర్తిగా ఒక 50-60 మంది స్టాఫ్ని పెట్టి అహర్నిశలు కృషి చేస్తూ ఇంత గొప్పగా కార్యక్రమం చేస్తున్నారు. కొన్ని కోట్ల మంది తెలుగు ప్రజలకి ఈ ప్రపంచ తెలుగు మహాసభల్ని చేర్చడంలో ఆయన చాలా సఫలీకృతులయ్యారని నేను విశ్వసిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇలా గొప్పగా జరుగుతూ ఉండాలి. తెలుగువారి ప్రాభవం, తెలుగువారి ఐక్యత, తెలుగు భాష దినదినాభివృద్ధి చెంది భవిష్యత్తులో ఇంకా గొప్పగా వెలుగొందాలని మనసారా కోరుకుంటున్నాను. సుధాకర్ నాయుడు గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓటీటీ నెంబర్ 1 ఛానల్ చాలా గొప్పగా అభివృద్ధి చెంది ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషలో ఉన్న తెలుగు ఓటీటీ ఛానల్స్లో ఇది గొప్పగా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్.